ఈ చట్టంలో ఉన్న శిక్షలు మొత్తం పడేలా చూడండి సార్. మరొకడు ఇలాంటి నమ్మక ద్రోహం చెయ్యాలంటే భయపడేలా చేయండి. ఏ ఇంకా దాన్ని చెప్పడానికి మంచి ప్లేస్ దొరకలేదా? దొరికింది మేడం. సరిగ్గా చస్తుందనగా పోలీసులు వచ్చి మనోళ్ళని అరెస్ట్ చేశారు. ఎవరో ఏంటో తెలియకుండా ఈ ఇంట్లో ఉండమంటావేంటి? ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? నీ ప్రాణం కాపాడిన దేవుడే ఆయన. దేవుడు తోడుంటే ప్రమాదం నీ దరిదాపుల్లో కూడా రాదు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీకంటే కాదుగా. నువ్వు అందంగా ఉంటే నేను అందంగా ఉంటాను కదా. అదేంటి? అదంతే. నీ పేరేంటి? వెన్నెల. ఓ వెన్నెల, చాలా బాగుంది. నీకు తగిన పేరు. అవును, నా పేరేంటని అడగవా? నాకు తెలుసుగా. తెలుసా? ఏంటి చెప్పు. నాకు తెలుసు. అదే ఏం తెలుసో చెప్పొచ్చుగా. చెప్పు చెప్పు, నా పేరేంటి? నాకు తెలియదనుకున్నావా మమ్మీ? మమ్మీని తీసుకొచ్చినందుకు డాడీకి థ్యాంక్స్ చెప్పాలి. గుడ్ మార్నింగ్ రా తల్లి. గుడ్ మార్నింగ్ డాడీ. సారీ రా నాన్న, రాత్రి లేట్ అయింది. థ్యాంక్ యూ డాడీ. హే థ్యాంక్సా? రాత్రి నీ బర్త్డే కేక్ కట్ చేయడానికి రాలేకపోయినందుకు సారీ చెప్తుంటే నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావేంటమ్మా? కేక్ కటింగ్ కి రాకపోయినా బర్త్డే గిఫ్ట్ గా మమ్మీని తెచ్చావుగా. మమ్మీనా? ఎవరమ్మా? ఏంటి డాడీ నువ్వు నాకు తెలియదు అనుకున్నావా? ఆ గదిలో పడుకునుంటే చూశాను, పలకరించాను కూడా. తను మమ్మీ కాదమ్మా. కాదు, తను మమ్మీనే. మమ్మీ కాబట్టి నల్లగా అందంగా ఉంది. వెన్నెల, నేను చెప్పేది వినమ్మా. మమ్మీ నిద్ర లేచింది, కాఫీ ఇవ్వాలిగా. వెన్నెల, వెన్నెల, అమ్మ వెన్నెల. అయ్యమ్మా, ఏం చేస్తున్నావు? కాఫీ కలుపుతున్నానమ్మా. ఎవరికి? కొత్తగా వచ్చింది కదా ఆ ఆంటీకి. అయ్యో అయ్యమ్మా, అమ్మ ఆంటీ కాదు. మరి మా మమ్మీ. నా బర్త్డేకి మమ్మీని గిఫ్ట్ గా తెస్తానన్నారు కదా, అందుకే రాత్రి నేను నిద్రపోయి
చేశారు. తప్పమ్మా. ఆ ఆంటీ మీ మమ్మీ కాదమ్మా. నేను అచ్చం మా మమ్మీలా ఉంటానని నువ్వేగా చెప్పా. అవును. అప్పుడెళ్ళి మమ్మీని చూడు, అచ్చం నాలాగే ఉంది. అయ్యో, మమ్మీ లేచి చాలాసేపు అయింది, ఇంకా కాఫీ ఇవ్వకపోతే ఎలా? అమ్మా నేను ఇస్తానమ్మా. వద్దు, మా మమ్మీకి నేనే ఇస్తాను. అమ్మా కాఫీ. అయ్యయ్యో, నువ్వు తెచ్చేవేంటమ్మా? ఆయమ్మ కాఫీ బాగా పెడుతుంది, తాగు. ఏంటమ్మా? నువ్వు చాలా బాగున్నా. ఏంటమ్మా? మమ్మీ చాలా బాగుంది, నవ్వుతుంటే ఇంకా బాగుంది. మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళకూడదంటే మనం బాగా చూసుకోవాలి కదా. అందుకే డాడీని చూసుకోపోయినా పర్వాలేదు, మమ్మీని దగ్గరుండి చూసుకో. డాడీని నేను చూసుకుంటాను. అవును, మమ్మీకి టిఫిన్ ఏం చేస్తున్నా? అందరికీ దోశలేస్తున్నానమ్మా. అయ్యో అయ్యమ్మ, దోశలు మమ్మీకి నచ్చుతాయో లేదో. ఇలా చేస్తే మమ్మీ మళ్ళీ వెళ్ళిపోతుంది. మరేం చేయనమ్మా? ఏంటమ్మా? అన్నీ చేసే, మమ్మీకి ఏది నచ్చితే అది తింటుంది. ఇప్పటికే చాలా లేట్ అయింది, త్వరగా చెయ్యి. పాపం మమ్మీకి ఆకలిస్తుంటుంది. త్వరగా రెడీ చెయ్యి, ఈ లోపు నేను స్కూల్కి రెడీ అవుతాను. పాపకి ఎలా చెప్పాలి వాళ్ళ అమ్మ కాదని? అయిపోవచ్చిందమ్మా. డాడీ, డాడీ, టిఫిన్ రెడీ, త్వరగా వచ్చేయండి. మమ్మీ, నిన్ను పిలుద్దామని వస్తున్నాను మమ్మీ. టిఫిన్ రెడీ అయింది, రారా. రా మమ్మీ, కూర్చో మమ్మీ. వచ్చేసానమ్మా. ఎంతసేపు డాడీ? పాపం మమ్మీ మీకోసం తినకుండా వెయిట్ చేస్తుంది. తప్పమ్మా, మమ్మీ కాదు ఆంటీ అని పిలవాలి. మమ్మీని ఆంటీ అని ఎలా అంటారు? మమ్మీ కాదని చెప్తున్నానా? మరెందుకు తీసుకొచ్చా?
మమ్మీని తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చా. మరి మమ్మీ అన్నట్టుంటావే? వెన్నెలా, మమ్మీ అనకూడదని చెప్తున్నానా? ఆంటీ అని పిలు. కాదు, నేను మమ్మీ అనే పిలుస్తాను. చెప్పిన మాట వినకపోతే దెబ్బలు పడతాయి. పర్వాలేదులేండి, చిన్నపిల్ల, తనకేం తెలుసు? తనకిష్టం వచ్చినట్టు పిలవనివ్వండి. మా మంచి మమ్మీ. స్కూల్కి టైం అవుతుంది, తొందరగా టిఫిన్ తినమ్మా. ఈ రోజు నుంచి మా మమ్మీ నాకు తినిపిస్తుంది. పెట్టు మమ్మీ. పెట్టు మమ్మీ. నేను తర్వాత తింటానులే అమ్మా. లేదు, నేనే తినిపిస్తాను. రోజు మా ఫ్రెండ్స్ అంతా మా మమ్మీకి అది తినిపించాను, ఇది తినిపించాను అంటుంటే ఏడుపు వచ్చేది. ఈరోజు నేను మా మమ్మీకి టిఫిన్ తినిపించాలని చెప్పాలి. అందుకే నేనే తినిపిస్తాను. బాగుందా? అయితే ఇంకొక ముద్ద. నాకు తినిపించు. బాయ్ మమ్మీ. బాయ్ డాడీ. బాయ్ కన్నా. సారీ సావిత్రి గారు, తను పుట్టగానే నా భార్య చనిపోయింది. అప్పటినుంచి ఏ లోటు తెలియకూడదని తన్ని గారాబంగా పెంచాను. స్కూల్కి వెళ్తుంది కదా, ఫ్రెండ్స్ మదర్స్ స్కూల్కి రావడం, క్యారేజెస్ తెచ్చి తినిపించడం చూసి మమ్మీ ఏది అని అడుగుతుంటే ఇప్పుడొస్తుంది అప్పుడొస్తుందని మభ్య పెడుతున్నాను.
ఈ మధ్య బర్త్డేకి గిఫ్ట్ ఏం తెస్తావు డాడీ అంటే మమ్మీని తెస్తానులేమ్మా అన్నాను. అప్పటినుంచి ఆ మాట గుర్తుపెట్టుకుంది. నిన్న తన బర్త్డే కదా, మీరొచ్చేసరికి మీరే తన మమ్మీ అనుకుంటుంది. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. అమ్మ అనే మాట చెడ్డ మాటేం కాదుగా. నన్నలా పిలవటం వల్ల వెన్నెల ఎంత ఆనందపడుతుందో తన మొహం చూస్తేనే అర్థమవుతుంది. పర్వాలేదులేండి, పిలవనివ్వండి. నా కూతురు బాధను అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ సావిత్రి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ 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 ఏం రఘు, సెల్ ఫోను సిమ్ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను సార్. ఇటీ సిమ్ యాక్టివేషన్ చేయించావా? చేయించాను సార్. ఓకే సార్. సావిత్రి, సావిత్రి, ఇదిగో ఈ ఫోన్ నీకోసమే. నువ్వెక్కడున్నా ఈ ఫోన్ నుంచి కాల్ చేసావంటే ఆ దగ్గరలో ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ని అలర్ట్ చేస్తుంది. ఇన్ కేస్ నువ్వేదైనా ప్రాబ్లంలో ఉంటే ఇది నీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే. అమ్మా సావిత్రి, పోనీలేమ్మా, పెద్ద మనసుతో పాప బాధ అర్థం చేసుకున్నావు. ఇంకెవరన్నా అయితే ఎవరో నన్ను అమ్మ అనడం ఏందని గోలగోల చేసేవాళ్ళు. అందులో అపార్థం చేసుకోవడానికేముంది? తల్లి లేని పిల్ల కాబట్టి అందర్లా తనకి ఓ తల్లుండాలని ఆ పసి మనసుకి అనిపిస్తుందిగా. నా వల్ల ఆ పసి మనసుకి ఈ కాస్త సంతోషం కలగటం నాకు ఆనందంగా ఉంది. అవును, పాప పుట్టగానే సార్ వాళ్ళ భార్య చనిపోయింది అంటున్నారు కదా, మరో పెళ్ళెందుకు చేసుకోలేదు? అమ్మగారంటే అయ్యగారికి చాలా ఇష్టమమ్మా. ఆ అమ్మ కూడా బంగారు తల్లే. అందుకేనేమో ఆ దేవుడు ఆ తల్లిని అర్ధాయుష్కురాల్ని చేసి తీసుకెళ్ళిపోయాడు. ఆయమ్మ చనిపోగానే పెళ్లి చేసుకోమని అయ్యగారిని అందరూ ఒత్తిడి చేశారు. కాని ఆయన మాత్రం ఒకటే మాటన్నారు, ఇప్పుడు నా కూతురికి అమ్మే లేకుండా పోయింది. నేను మరో పెళ్లి చేసుకున్నానంటే నాన్న కూడా లేకుండా పోతాడు. అందుకే పెళ్లి వద్దని చనిపోయిన అమ్మగారిని ఆ పాపలో చూసుకుంటూ బ్రతుకుతున్నారమ్మా. ఆ పసిదానికి కూడా అయ్యగారంటే చాలా ప్రాణమమ్మా. ఏ బిడ్డైనా దెబ్బ తగిలితే అమ్మా అంటది, వెన్నెలమ్మ మాత్రం నాన్న అంటది. అంతిష్టం వాళ్ళ నాన్నంటే. అటు ఉద్యోగం, ఇటు పాపతో సార్ బాగా ఇబ్బంది పడుతుంటారేమో కదా. కూతురంటే సారికి ఎంతిష్టమో డ్యూటీ అంటే కూడా అంతే ఇష్టమమ్మా. పనిలో ఉంటే పని గురించి తప్ప ఇంకేమీ ఆలోచించరు. ఇంట్లో ఉంటే పాప గురించి తప్ప మరొకటి ఆలోచించరు. ఎంతైనా అమ్మలేని లోటు ఆ పాపకి లోటేగా. అవునమ్మా, అప్పుడప్పుడు అయ్యగారు కూడా అదే బాధపడుతుంటారు. నా కూతురు ఏమడిగినా తేగలిగిన నేను తల్లిని మాత్రం జీవితంలో తీసుకురాలేనుగా అని. అప్పుడప్పుడు తల్లి లేదని వెన్నెలమ్మ, అమ్మ లేదు, తిరిగి రాదు అని చెప్పలేక అయ్యగారు బాధపడుతుంటే గుండె తరుక్కుపోతుందమ్మా.
ఏం చేస్తావమ్మా? చూసి నేను బాధపడ్డం తప్ప చెయ్యగలిగిందేముంది? ఊర్మిళ ఎక్కడా? చనిపోయిన ఊర్మిళ గారు ఎక్కడంటే ఏం చెప్తాను? నటించింది చాలు. నిజం చెప్పు, ఊర్మిళ ఎక్కడుంది?